11 స్వలింగ వివాహాన్ని నమోదు చేసుకున్న దక్షిణాసియాలో మొదటి దేశం ఏది? లాంగ్జంగ్ జిల్లాలో ఒక ట్రాన్స్ ఉమెన్ మరియు స్వలింగ సంపర్కులు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నందున నేపాల్ దాని ప్రారంభ స్వలింగ వివాహాన్ని చూసింది. నేపాల్ తన మొదటి స్వలింగ వివాహాన్ని అధికారికంగా డాక్యుమెంట్ చేసింది మరియు ఇది సుప్రీంకోర్టు చట్టబద్ధం చేసిన 5 నెలల తర్వాత వస్తుంది. PTI ప్రకారం పశ్చిమ నేపాల్లోని లాంగ్జంగ్ జిల్లాలోని డోర్డి రూరల్ మునిసిపాలిటీలో మాయా గురుంగనే 35 ఏళ్ల ట్రాన్స్ ఉమెన్ మరియు 27 ఏళ్ల గే మ్యాన్ సురేంద్ర పాండే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని బ్లూ డైమండ్ సొసైటీ అధ్యక్షుడు సంజీవ్ గురుంగ్ ధృవీకరించారు. 12 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 1988లో ప్రారంభమైంది మరియు ఈ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన దాని 35వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు ఐక్యరాజ్యసమితి ఆన్ ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ సమస్యపై దృష్టి పెట్టడానికి మరియు ప్రజల దృష్టికి తీసుకురావడానికి దీనిని రూపొందించాయి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ముఖ్యమైనది ఎందుకంటే ఇది HIV/AIDS గురించి ప్రచారం చేయడంలో సహాయపడుతుంది. అది ఎలా వ్యాపిస్తుందో మరియు దానిని నివారించే మార్గాలను ప్రజలకు బోధిస్తుంది. ఇది వైరసున్న వ్యక్తులు తరచుగా ఎదుర్కొనే అన్యాయమైన చికిత్స మరియు తీర్పుకు వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. థీమ్ 2023 కమ్యూనిటీలను నడిపించనివ్వండి. 13 నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? 61వ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న నాగాలాండ్కు ఈరోజు ప్రత్యేక రోజు. తిరిగి డిసెంబర్ 1, 1963న నాగాలాండ్ భారతదేశంలో 16వ రాష్ట్రంగా అవతరించింది. ముఖ్యమంత్రి నీఫియు రియో కొహిమాలో రాష్ట్రస్థాయి కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు. అక్కడ అతను ప్రజలతో మాట్లాడతారు మరియు డిజిటల్ శిక్షణ మరియు విపత్తు ప్రమాదాన్ని తగ్గించే సంస్థలను ప్రారంభిస్తారు. నాగాలాండ్ ఎట్ 60 అనే ఫోటో ఎగ్జిబిషన్ మరియు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు ఇండియాస్ గాట్ టాలెంట్ 2023 యొక్క ఫైనలిస్టులైన 15వ NAP మహిళా బ్యాండ్ ప్రదర్శన కూడా ఉంటుంది. అలాగే ఈ ప్రత్యేక రోజున గవర్నర్ లా గణేశన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 61వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక ముఖ్యమైన మైలురాయి అని గవర్నర్ సందేశంలో పేర్కొన్నారు. ఇది నాగాలాండ్ ప్రజల చారిత్రక ప్రయాణాన్ని మరియు సజీవ రాష్ట్రం కోసం వారి కలలను పంచుకుంది. 14 భారతదేశంలోని అతిపెద్ద వృత్తాకార రైల్వేను ఏ భారతీయ నగరం పొందబోతోంది? రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నట్లుగా, బెంగళూరు చుట్టూ 287 కిలోమీటర్లు విస్తరించి, సమీపంలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ కొత్త వృత్తాకార రైల్వే భారతదేశం యొక్క అతిపెద్ద నెట్వర్క్గా అవతరిస్తుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు కనెక్టివిటీని మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ప్రస్తుత రైలు నెట్వర్క్లలో రద్దీని తగ్గించడానికి స్థానిక రైలు సేవలను మెరుగుపరచడం మరియు బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్ట్ మరియు నమ్మ మెట్రో కార్యక్రమాలను పూర్తి చేయడం లక్ష్యంగా ఈ సర్క్యులర్ రైల్వే యొక్క అమరిక అధ్యయనం కోసం ప్రభుత్వం రూ. 7 కోట్లు కేటాయించింది. 15 తిరువనంతపురంలో గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ ఎడిషన్ జరగబోతోంది. కేరళలోని తిరువనంతపురంలో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్ 5వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ను ప్రారంభించనున్నారు. డిసెంబర్ 1 నుండి 5, 2023 వరకు జరిగే ఈ ఈవెంట్ ఆరోగ్య సంరక్షణలో ఎమర్జింగ్ ఛాలెంజెస్ అండ్ ఏ రీసర్జెంట్ ఆయుర్వేదం అనే థీమ్పై దృష్టి సారిస్తుంది. గాఫ్ 2023 ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఆయుర్వేద సమావేశం. ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద ప్రభావం గురించి చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యాసకులు, పరిశోధకులు,
విధాన రూపకర్తలు మరియు పరిశ్రమల ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. 70 కంటే ఎక్కువ దేశాల నుండి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వారు ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్యలతో వ్యవహరించడంలో ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడాన్ని హైలైట్ చేస్తారు.